అందరికీ వందనాలు. యూత్ ఇన్ ద లైట్ ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ రోజుల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ ఫోన్స్ ఆన్ చేసినా, ఏ వార్తలు వింటున్నా, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేస్తున్నా, ఎక్కడ చూసిన యుద్ధాలు, పోరాటాలు, రక్తపాతం ఇవే కళ్ళకు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాలు మనకు తెలుసు. ఆశ్రయాలు లేకుండా, ఇల్లు లేకుండా, ఆస్తులు లేకుండా అయిపోతున్నాయి. ఇలాంటి వార్తలు మనకు వింటున్నప్పుడు రేపనే రోజు ప్రపంచం ఏమైపోతుంది, మా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందేమో, ఆర్థిక మాంద్యం కలుగుతుందేమో అనే ఎన్నెన్నో ప్రశ్నలు. అటువంటి మనసుతోనే నువ్వు ఈ వీడియోని చూస్తున్నావేమో. అయితే ఈ వీడియోలో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, ఈ లోకము ఉన్న పరిస్థితులను బట్టి నీకు భయాన్ని, ఆందోళన కలిగించచ్చేమో గానీ నేను నా శాంతిని అనుగ్రహించి వెళుచున్నాను అని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన శాంతిని, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా కాదు, లోక రీతిగా కాదు నేను మీకు ఇస్తున్నది. మీ హృదయంలో కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి అని వాక్యం సెలవిస్తుంది. ఈ గందరగోళమైన పరిస్థితి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు నిజంగా శాశ్వతమైన సమాధానము, శాంతి ఒక యేసుక్రీస్తు ప్రభు వల్ల మాత్రమే మనకు వస్తుంది. ముందుగా ఇటువంటి విషయాలు ఎప్పుడైతే మనం వింటామో, ఎప్పుడైతే చూస్తామో, మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు ప్రవచనాలు మరియు వేదనలకు ప్రారంభం అని మనం గ్రహించాలి. మొట్టమొదటిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఏవైతే మనం చుట్టుపక్కల వింటున్నామో, చూస్తున్నామో అవి దేవుని ప్రణాళిక లేకుండా, దేవుడు అనుమతి లేకుండా, దేవునికి మించి జరుగుతున్నాయి అని మనం అనుకోకూడదు. దేవుడు సర్వాధికారి. దేవుడు 2000 సంవత్సరాల క్రితమే బైబిల్లో హెచ్చరిక ఇచ్చాడు. అదేంటనంటే మత్తయి 24:6-8 మనం చూసినట్లయితే, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. దేవుని వాక్యము ఎన్నో వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడింది. మనం ఇప్పుడు చూస్తున్నది కూడా అంతే. అయితే దేవుడు ముందే యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు అనంటే మనం భయపడిపోవాలి అనంటే కాదు. దేవుని ప్రవచనాలు, దేవుని వాక్యం నెరవేరుతుంది అని మనం అర్థం చేసుకోవడానికి తన బిడ్డలైన మన కొరకు ఇంత హెచ్చరిక చేసిన ఒక స్పష్టమైన ఆజ్ఞతో మనల్ని శాంతిపరుస్తున్నాడు దేవుడు. మీ హృదయంలో కలవరపడనీయుకుడి అని. ఇవి నొప్పులకు ప్రారంభము, ఇవి వేదనకు ప్రారంభము అని వాక్యం సెలవిస్తుంది. ఈ వేదనలు, మనం చుట్టూ చూస్తున్న వేదనలు అంటే యుద్ధాలు, పోరాటాలు, రక్తపాతం ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకి రాకడికి సూచన అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, సమస్త భయము, ఆందోళన లేని రాజ్యము ఈ భూలోకంలో స్థాపించబడుతుంది. ఏ రాజకీయ నాయకులు కూడా మనకు ఆ శాంతిని ఇవ్వలేరు. ఏ అధికారులు కూడా మనల్ని అంత శాంతిలోనికి నడిపించలేరు, అంత ధైర్యంలోనికి నడిపించలేరు. కానీ ఒక రాజ్యం రాబోతుంది అని తెలియజేయడం కోసమే దేవుడు ఈ సూచనలను నెరవేర్చబడుతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. రెండోదిగా భౌతిక యుద్ధము, ఆత్మీయ యుద్ధము. ఈ రెండింటికి తేడా ఏంటి అనంటే, భౌతిక యుద్ధం అంటే మనుషుల మధ్య బాంబులతోనో లేక ఆయుధాలతోనో పరికరాలతోనో జరుగుతుంది. ఈ భౌతిక యుద్ధంలో ప్రాణ నష్టాలు, తప్పు చేయలేని వాళ్ళు కూడా మరణిస్తారు, ఆస్తి నష్టాలు, ఆర్థిక విషయంలో ఎన్నో మరి ఇలాంటి విషయాలు కలుగుతాయి ఇవి జరిగేటప్పుడు. కానీ మనము చూసినట్లయితే ఆత్మీయ యుద్ధంలో మాత్రం జరిగిన విషయం ఏంటంటే, ఇది ఎక్కడ జరుగుతుందంటే దేవుని ప్రజలకి అంధకార చీకటి శక్తులకి మధ్య జరుగుతుంది. దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఏలయనగా మనము పోరాడునది శరీరాలతోనూ అంటే రక్త మాంసములతో కాదు గాని అధికారులతోనూ, ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. యుద్ధాలు జరుగుతున్నాయి అనంటే అపవాది ప్రేరేపణతో మనుష్యుల మనసులో కలుగుతున్న కక్షలు, కుట్రలు, ఇటువంటి వాటితో జరుగుతున్నవే ఈ భౌతిక యుద్ధాలు. సో ఇవి మనము మనుషులని తప్పు పట్టే ఉద్దేశం కాదు, మనుషులను చూచి మనం తీర్పు తీర్చే వారం కాదు, మనుషులు చేసింది కాదు గాని మనుషులు వెనకాల, మనుషుల యొక్క మనసులో అపవాది పెడుతున్న ఆలోచనలు ద్వారా చేస్తున్నవి ఈ భౌతిక యుద్ధాలు. కాబట్టి మనము ప్రజల కొరకు ప్రార్థించాలి. కనుక భయపడకండి, ధైర్యం వహించండి. మూడవదిగా ఏంటనంటే, ఈ యొక్క ఆత్మీయ యుద్ధం అనేది ఎక్కడ జరుగుతుంది, జరగవలసిన స్థలం ఏంటనంటే మనస్సు అనే యుద్ధ భూమిలో ఈ ఆత్మీయ యుద్ధం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే అపవాది ఆలోచనల్ని, ఆ దుర్గాల్ని పడగొట్టడానికి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:3-5 ఇలా తెలియజేస్తుంది వాక్యం. మేము శరీరదారులమే నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావున దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి అని ఉంటది. అంటే దేవునికి లోబడకుండా వచ్చిన ప్రతి ఆలోచన, ఏవైతే అంధకార చీకటి శక్తుల నుంచి వస్తున్న ప్రతి ఆలోచనను ఈ వాక్యం అనే సత్యంతో మనం కొట్టివేయాలి అని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టబడి. యాకోబు రాసిన పత్రిక 4:7 వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుడికి లోబడి ఉండి అప్పుడు అపవాదిని జయించుడు వాడి మీ యొద్ద నుంచి పారిపోవును. ఎలా పారిపోతాడు? అందరికీ ఒక ఆశ ఉంది ఏంటంటే, నేను సాతానును జయించాలి అని.
అయితే సాతానుని జయించాలి అని అంటే మన శక్తి సరిపోదు. ఇక్కడ వాక్యం ఒక సీక్రెట్ ని చెప్తుంది. ఏంటనంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తుంది, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచన ఏదైతే ఉందో దానిని క్రీస్తుకు లోబడి మనం చెరపట్టాలి. యాకోబు రాసిన పత్రిక 4:7 చెప్పబడుతుంది, దేవునికి లోబడి ఉండి అపవాది మీ వద్ద నుండి పారిపోతాడని వాక్యం సెలవిస్తుంది. అంటే సంపూర్ణంగా దేవుని వాక్యానికి విధేయత కలిగి మనం ఉన్నట్లయితే దేవుని ఆత్మీయ శక్తితో మనము అపవాదిని జయించగలము అని. అయితే మన రోజు ప్రారంభం అవుతున్నప్పుడే మనము దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎలా అయితే భౌతిక యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా అయితే యుద్ధానికి సిద్ధపడి వెళ్తామో, ఈ యొక్క మనస్సు అనే యుద్ధ భూమిలో ఆత్మీయ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా, మనం వెళ్తున్నప్పుడు కూడా మనము ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము సాతాను మనకి చెప్పే అబద్ధాలను జయించడానికి సత్యం అనే దట్టిని మనం ధరించుకోవాలి. అటు విధంగానే దేవుడిచ్చిన పవిత్రతను మనం కాపాడుకోవడానికి నీతి అనే మైమరుపును మనము ఉంచుకోవాలి. అటు విధంగానే దేవుని సువార్తను, మనం సమాధాన సువార్త అనే సిద్ధ మనసును మనం ఏం చేయాలంటే కలిగి ఉండాలి. ఇవి మనము ఆత్మీయ యుద్ధానికి వెళ్తున్నప్పుడు మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ఎప్పుడైతే మన రోజు ప్రారంభంలో మనం ఇది ధరిస్తామో అపవాది పెట్టే ఆలోచనలు మనం జయించగలము. సత్యాన్ని ఉపయోగించి అపవాది మనకు కలుగజేసే ఆలోచనలు మనము చెరిపేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాలన్నీ ఏంటనంటే మనం ఈ నేటి యుద్ధాలని, నేటి పోరాటాలను చూసి మనం భయపడిపోయి, మన కలవరపడి, మన హృదయంలో ఆ భయాన్ని ఒక దుర్గంగా అపవాది చేసి ఆందోళనకు గురి చేస్తూ ఉంటాడు. కాబట్టి వీడియో చూస్తున్న మీరు ఈ మనసుతోనే చూస్తున్నారేమో. ఈ చుట్టుపక్కల ఉన్న యుద్ధాలు చూస్తున్నప్పుడు ఎంతో భయం కలుగుతున్నాను, ఎంతో భయాలు. గత 2-3 రోజుల నుంచి కూడా నేను ఎంతో భయపడుతున్నాను నిజంగా. కానీ దేవుని వాక్యం చదివినప్పుడు నాకు తెలిసింది, ఈ భౌతిక యుద్ధాలు ఇక్కడి వరకు, రాజ్యాలన్నీ కూలిపోతాయి కానీ దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అని చెప్పడానికే ఈ సూచనలు. దేవుడి రాకడ సమీపంగా ఉంది అని చెప్పడానికే ఈ వేదన ప్రారంభము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో దేశాల మధ్య సమాధానం కలగడం కోసం, రక్షణ కోసము, మనం ఆత్మీయ జీవితంలో విజయం సాధించడం కోసం ఏకీభవించి ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు యేసయ్యా. ఇప్పటి వరకు ప్రభా భౌతిక యుద్ధాల గురించి, ఆత్మీయ యుద్ధాల గురించి మేము నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో మాకు చెప్పావు యేసయ్యా. అవును, మేము పోరాడున్నది రక్త మాంసాలతో కాదు కానీ అంధకార చీకటి సంబంధమైన ఆలోచనలతో గనుక నాయన మేము అది గ్రహించి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. నాయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఇదిగో అనేకమైనవి జరుగుతాయి, అవి జరగవలసి ఉన్నవి గనుక జరుగుతున్నాయి. కానీ మీ హృదయంలో ధైర్యం వహించుడి అని వాక్యం సెలవిస్తుంది. ప్రభా అదేంటనంటే, ఇదిగో నేను మీకు సమాధానం కలిగినట్లు నేను మీతో చెప్పవలసి ఉన్నది. లోకంలో అనేక శ్రమలు కలుగుతాయి కానీ ఆయనను మీరు ధైర్యం వహించుడి అని దేవుని వాక్యం నీ కొరకు సెలవిస్తుంది. ప్రభా మా ఆత్మీయ జీవితంలో కూడా పోరాటం జరిగినప్పుడు మాకు విజయాన్ని దయచే ప్రభా. ఈ లోకంలో దేనికి మేము భయపడకుండా నీ శాంతితో మేము ముందుకు సాగాలని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించును గాక.